ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలంలో భారత బ్యాటర్ పృథ్వీ షా ఎట్టకేలకు అమ్ముడుపోయాడు. మొదటి 2 రౌండ్లలో అమ్ముడుపోని పృథ్వీ షాను అతని మాజీ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ 3వ రౌండ్లో కొనుగోలు చేసింది. కనీస ధర 75 లక్షల రూపాయలకు ఢిల్లీ కొనుగోలు చేసింది. 3వ రౌండ్లో అతడి పేరు రాగా ఢిల్లీ బిడివేసింది. మరి ఏ ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో అతడు ఢిల్లీ సొంతమయ్యాడు. కాగా ఐపీఎల్ 2025 వేలంలో పృథ్వీ షా అన్సోల్డ్ జాబితాలో ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో పృథ్వీ షా తుఫాన్ ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డాడు. 2024 సీజన్ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యలతో ఐపీఎల్కు దూరమయ్యాడు. ఆ మధ్య ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా అతన్ని పక్కన పెట్టేసింది. ఆపై ఛాన్స్ ఇవ్వగా దేశవాళీ క్రికెటర్లో పరుగుల వరద పారించి 19వ సీజన్ కోసం పేరు నమోదు చేసుకున్నాడు. వేలం మొదలైన కాసేపట్లోనే పృథ్వీ పేరొచ్చినా ఏ జట్టు కొనేందుకు ఆసక్తి చూపించలేదు. ఇక 2వ రౌండ్లో కూడా ఫ్రాంచైజీలు కొనలేదు. 3వ రౌండ్లో ఢిల్లీ కనికరించింది. పృథ్వీ షా 2018లో భారత జట్టు తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. జట్టులోకి ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు.